హలో రమేష్ గారు. హలో అండి. సో ఫిబ్రవరిలో ఇంటర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. వీటిల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలండి స్టూడెంట్స్? సో బేసిక్గా డిసెంబర్లో ఉన్నాం మనం. ఇప్పుడు జనవరి ఒకటే ఉంది. ఫెబ్ 25th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ముందు ప్రాక్టికల్స్ ఉంటాయి వాళ్ళకి, ఎంపీసీ బైపీసీ వాళ్ళకైతే. సో అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా కార్పొరేట్ కాలేజ్, పెద్ద పెద్ద గ్రూప్ ఆఫ్ కాలేజ్లో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ముందే సిలబస్ ఫినిష్ చేస్తారు ఇంటర్మీడియట్. మళ్ళీ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు. సో మామూలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలు కానీ వీళ్ళు కానీ కొంచెం మోర్ ఫోకస్డ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వీలైతే లాంగ్ టర్మ్ ఎలాగో చేయలేరు కాబట్టి షార్ట్ టర్మ్ కోచింగ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. వీలైతే ఆ షార్ట్ టర్మ్లో జాయిన్ అయ్యి అట్లీస్ట్ కొంచెం ఆ 30-40 డేస్ ఏ గ్యాప్ని అయితే యూస్ చేసుకుంటే బెటర్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫోకస్డ్గా టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మీద, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద ఇది అయిపోయిన తర్వాత ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లైక్ ఎంపీసీ వాళ్ళు అయితే ఎంసెట్ రాస్తారు, జేఈ కూడా రాస్తారు. బైపీసీ వాళ్ళు అయితే నీట్ రాస్తారు. అట్ ద సేమ్ టైం లోకల్ ఎంసెట్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఇవి కాకుండా ఇంకా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ఉంటాయి, సియూటీ ఉంటుంది, డిఫరెంట్ ఎగ్జామ్స్ అదర్ స్టేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, లోకల్ స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, వీళ్ళు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎన్ని ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకు కూడా అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్స్ తెలుస్తాయి, సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్ ఉన్నాడు, అతను ఎంపీసీ కంప్లీట్ చేసుకున్నారు, మీరు అన్నట్టు ఎంసెట్ రాశారు, ర్యాంక్ రాకపోతే పరిస్థితి ఏంటి? బేసిక్గా ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే అంటే ఇంజనీరింగే జాయిన్ అవ్వాలని లేదు కదండి. ఇంకా వేరే వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కోర్సులు ఉన్నాయి. మన దగ్గర తెలంగాణలో దోస్త్ అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకొని డిగ్రీ కాలేజ్లో డిగ్రీ జాయిన్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎగ్జామ్స్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 7 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. బయాలజీ, జువాలజీ వాళ్ళకి మంచి కోర్సెస్ ఉన్నాయి దాంట్లో. సో అది కాకుండా చాలామంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అబ్రాడ్ కూడా వెళ్తున్నారు. అబ్రాడ్లో కూడా చాలా కంట్రీస్, పర్టికులర్గా ఏషియా కంట్రీస్ లైక్ చైనా, కొరియా అండ్ తైవాన్, ఇలాంటి కంట్రీస్లో, జపాన్ లాంటి కంట్రీస్లో వాళ్ళకి 100% స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో కొంచెం ముందే ప్లాన్డ్గా అప్లై చేసుకుంటే అక్కడ పోయి కూడా చదువుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అంత మారింది. ఫారెన్ వెళ్ళాలి స్టూడెంట్స్ అంటే భయపడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ చేసి పెడుతున్నారు, రాకండి ఫారెన్. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండి. అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయింది, అక్కడ బడ్జెట్ కూడా ఎక్కువ. అవన్నీ ఫుల్గా ఫీజు పే చేయాలి, ఆ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని వెళ్ళి చదువుకోవాలి. నేను చెప్పిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈవెన్ యూరోప్లో కూడా నార్వే కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, ఇటలీ కావచ్చు. ఇటలీలో యూ కెన్ స్టడీ ఎంబీబీఎస్ ఆల్సో. ఐమెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాస్తే మంచి పర్సంటేజ్, మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, అక్కడ ఇటలీలో ఉన్న యూనివర్సిటీస్లో వాళ్ళకి ఎంబీబీఎస్ ఫ్రీగా చదువుకోవచ్చు. బట్ దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. 1 year ముందే వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ రాయాలి. సో ఇటలీలో పబ్లిక్ యూనివర్సిటీస్, నాట్ ఓన్లీ ఇటలీ అండి, యూరోప్లో ఎనీ కంట్రీలో ఎనీ పబ్లిక్ యూనివర్సిటీస్లో లిమిటెడ్ కోర్సెస్ ఇస్తారు. అంటే వందలు ఇవ్వరు కానీ లిమిటెడ్ కోర్సెస్ ఇస్తారు. అన్ని స్పెషలైజేషన్స్, ఓన్లీ ఇంజనీరింగే కావాలి అంటే నడవదు. అన్ని కోర్సెస్ కూడా ఫ్రీగా చదువుకునే ఛాన్స్ ఉంది. 100% స్కాలర్షిప్తో పాటు వాళ్ళు మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారు వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం. అలాగే ఇప్పుడు చైనా, తైవాన్, జపాన్లో కూడా ఇస్తున్నారు, వెళ్తున్నారు కూడా. మనకు అవగాహన లేక, మన పర్టికులర్గా తెలుగు స్టేట్స్ పిల్లలు, సౌత్ ఇండియా పిల్లలు అవగాహన లేక వెళ్ళడం లేదు. నార్త్ ఇండియా పిల్లలు చాలా యూనివర్సిటీస్లో చదువుతున్నారు, చాలా ఇయర్స్ నుంచి చదువుతున్నారు. ఇంతకుముందు చైనా అంటే ఓన్లీ ఎంబీబీఎస్కి వెళ్ళే వాళ్ళు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్తున్నారు, ఎంటెక్, ఎంబీఏకి వెళ్తున్నారు, పిహెచ్డికి వెళ్తున్నారు, హెల్త్ సైన్స్ కోర్సెస్ చదువుతున్నారు, మేనేజ్మెంట్ కోర్సెస్ చదువుతున్నారు చైనాలో. నేను రీసెంట్గా చైనా వెళ్ళి 15 days ఉండొచ్చాను. అక్కడ చాలా యూనివర్సిటీస్లో నేను తమిళ్, మలయాళం అండ్ నార్త్ ఇండియా స్టూడెంట్స్ని కలిశాను. సో ఒక్కొక్క స్టూడెంటే ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఒక్కొక్క కోర్సులో పిహెచ్డీలు చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకి 100% స్కాలర్షిప్, దాంతోపాటు అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంత్లీ 2000 yuan నుంచి 5000 yuan, అంటే యూజీ అయితే ఒకలాగా, పీజీ ఒకలాగా, పిహెచ్డీ అయితే 5000 yuan ఇస్తున్నారు. 5000 yuan అంటే ఆల్మోస్ట్ ఇవాళ ఇండియాలో 60,000 రూపీస్. వాళ్ళు పిహెచ్డీ చేసుకుంటూ ఫ్రీ అకామిడేషన్, అట్ ద సేమ్ టైం 60,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. సో అలాంటి ఒక అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ చైనా యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్ళిపోయి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, కండక్ట్ చేస్తారు, తీసేసుకుంటారు. బట్ పర్టికులర్గా ఈ ఇయర్ చైనాలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం
ఏషియా నుంచి చాలా కంట్రీస్ నుంచి అడ్మిషన్, వాళ్ళకి 100+ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు. బట్ పర్టికులర్గా ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ పిల్లలు ఎక్కువ వస్తున్నారు, ఇండియన్స్ వీళ్ళు ఎవరు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ ఇండియన్స్ కూడా రాయొచ్చు అనమాట ఈ ఇయర్, CSCA అని చెప్పేసి. ఓకే. ఆ ఎగ్జామ్ చైనా స్కాలర్షిప్ కౌన్సిల్ అంటే గవర్నమెంట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ డిసెంబర్లో ఒకసారి అయిపోయింది, నెక్స్ట్ జనవరి 25th ఉంది. ఇప్పుడు 23rd డిసెంబర్ నుంచి జనవరి 10th వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఆన్లైన్లో. సో CSCA అని చెప్పేసి వాళ్ళు గూగుల్ చేసి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అందులో కనుక ఆ ఎగ్జామ్ రాస్తే జస్ట్ 7,000 8,000 ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. దానికి కావాల్సింది పాస్పోర్ట్, ఒక 7,000 8,000 రూపీస్ అంతే. ఆ ఎగ్జామ్ రాస్తే మీరు 100% స్కాలర్షిప్ వస్తుంది. మీకు ఆ యూనివర్సిటీ నచ్చింది, ఆ యూనివర్సిటీ QS ర్యాంకింగ్ ఎంత ఉందో చూసుకోండి గూగుల్లో, మంచి కోర్స్ వచ్చింది, వెళ్ళండి. ఇక్కడ మీరు యావరేజ్గా తెలంగాణ ఆంధ్రాలో ఒక నార్మల్ యూనివర్సిటీలో చదవాలంటే 10-15 lakhs స్పెండ్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు జీరో, ₹1 కూడా స్పెండ్ చేయకుండా బేసిక్ ప్రాసెసింగ్ చార్జెస్ అయితే ఉంటాయండి. ఎగ్జామ్ ఫీజులు, ఇన్సూరెన్స్లు, ఫ్లైట్ టికెట్లు, వీసా ఫీజులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా 3-4 లక్షల కంటే ఎక్కువ కావు. జస్ట్ 3-4 lakhsతో మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో వరల్డ్ వైడ్ QS ర్యాంకింగ్ 300-400 లోపున్న యూనివర్సిటీస్లో బీటెక్ ఫినిష్ చేయొచ్చు. బీటెక్కే కాదు, ఎనీ కోర్స్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చాలా కోర్సెస్ ఉంటాయండి, ఎనీ కోర్స్ ఫినిష్ చేయొచ్చు. పర్టికులర్గా చైనాలో మీరు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే చాలా బాగుంటాయి అక్కడ యూనివర్సిటీస్. కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయో ఇన్ఫర్మాటిక్స్ కావచ్చు, పర్టికులర్ EC వాళ్ళకి అక్కడ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే కదా. EEE వాళ్ళకి కావచ్చు, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి కోర్సెస్ ఉన్నాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ, దాని మీద ఒక హోంవర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ వెళ్ళి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ యూట్యూబ్లో అన్నీ ఉన్నాయండి, ChatGPTని అడగవచ్చు. సో ఒక అవగాహన లేక అంటే పిల్లల్ని దూరం పంపించడం మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ కల్చర్ అయితే ఆల్మోస్ట్ ఇండియాకి చాలా దగ్గరగానే ఉంది, ఫుడ్ కూడా చాలా నీట్గానే ఉంది. మనకి టీవీల్లో అక్కడెక్కడ చూపించినట్టు వాళ్ళు ఫుడ్ వేరే విధంగా అయితే ఏం లేదు, నార్మల్ మన ఇండియన్ ఫుడ్ టైపే ఉంది. అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ వ్యవస్థ అయితే చాలా బాగుందండి. సో ఇండియాలో సీట్ రాలేదు, ఏదో పెద్ద యూనివర్సిటీలో 20 లక్షలు కట్టి చదివిస్తే జాబ్ వచ్చేస్తుంది అంటే, ఇక్కడ అంత కెపాసిటీ ఆ స్టూడెంట్ దగ్గర ఉంటే కౌన్సిలింగ్లో సీట్ కొట్టేవాడు కదా. మళ్ళీ నువ్వు మేనేజ్మెంట్ కోటాలో 20 లక్షలు పెట్టి చదివిస్తే జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ ఏముంది? అండ్ అసలు బీటెక్ 20 లక్షలు స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. అందరూ CSE అని దాని వెనకాల పరిగెట్టడం వల్ల ఇవాళ ఒక నార్మల్ ఆర్డినరీ కాలేజీ, ఫ్యాకల్టీ లేని కాలేజీ, PhD హోల్డర్స్, ఏఐలో PhD హోల్డర్స్ లేని కాలేజీలో కూడా 10 లక్షలు వసూలు చేస్తున్నారు. అసలు అక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, అసలు ఇంజనీరింగే చదవాల్సిన అవసరం లేదు. చాలా కోర్సెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఒకటే కాదు కదా. కొంతమంది వచ్చి మన బ్రెయిన్లో అలా ఫీడ్ చేశారు, ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ MPC తర్వాత అంటే ఇంజనీరింగ్ అంటే మళ్ళీ CSE, మళ్ళీ CSEలో AI, డేటా సైన్స్ ఇలా అని గత 4-5 ఏళ్ళుగా AI జాయిన్ అవుతున్నారు. ఈ ఇయర్ చాలా మంది పాస్ అయ్యారు, ఒక్కళ్ళకి కూడా ప్లేస్మెంట్ రాలేదు. కొన్ని యూనివర్సిటీలో లిమిటెడ్ మెంబర్స్కి వచ్చాయి, అది కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి ప్రాజెక్ట్ చేసి బాగా కష్టపడ్డ వాళ్ళకి వచ్చినాయి. కానీ నార్మల్గా చదివిన వాళ్ళకి ఎవరికి ఏఐలో, ఎందుకంటే ఏఐలో బేసిక్గా అసలు ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండవు, ప్లేస్మెంట్సే లేవు. సో అది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలండి. వాళ్ళు స్టూడెంట్ చాయిస్, మెయిన్ స్టూడెంట్ చాయిస్, ఆయనకి ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, అండ్ పేరెంట్ కెపాసిటీ అంటే ఆయన ఫీజు పే చేయాలి మేనేజ్మెంట్ కోటాలో అయితే కనుక, లేదా వీడు చదువుతాడు, ఒకవేళ చదివిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ పంపించగలరా లేదా, జాబ్ వస్తే ఓకే, జాబ్ రాకపోతే కూడా సర్వైవ్ అవుతారా, ఇవన్నీ వాళ్ళు ఇంటర్నల్గా 1-to-1 కేస్ టు కేస్ అండి, అందరికీ ఒకేలా చెప్పలేము. అది స్టూడెంట్ మార్క్స్, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆయన అకాడమిక్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా కన్సిడర్ చేస్తారు.